ఇలా రావడానికి గల కారణము దేవుని ఒక సువార్త ఏమంటే తెలియచేయడానికి మీ వద్దకి వచ్చి ఉన్నాము. చూడండి, ఈరోజు మనుషులమైన మనము ఎన్నో విషయాలను మనం తెలుసుకుంటున్నాము. చూడండి, ఒక డాక్టర్ని మనం చూసినప్పుడు ఆయన వృత్తి అంటూ మనం తెలుసుకుంటున్నాము. ఆయన అందరినీ బాగు చేస్తాడు. ఏమండి, ఎవరికైతే అనారోగ్యం ఉంటుందో వాళ్ళని బాగు చేస్తాడు. యాక్టర్ ఏం చేస్తాడు? ఆ యాక్టర్ ఏం చేస్తాడంటే మరి మనందరం చూస్తాము, యాక్టింగ్ చేస్తాడు. ఏమండి, వాడిని కూడా మనం చూడడానికి ఎగబడి వెళ్తాము. అలాగే ఈ భూమి మీద ఎన్నో వృత్తులు చేస్తున్న అందరి గురించి మనం తెలుసుకుంటున్న మనము మన గొప్పతనాన్ని మనము తెలుసుకోవాలి. మనిషి ఎంత గొప్పవాడు అనేది మనం తెలుసుకోవాలి. మానవ జీవితము ఈ భూమి మీద ఏమంటే అన్ని జీవరాశుల కంటే గొప్పది. ఎందుకంటే దేవుడు సాక్షాత్తంగా తన స్వరూపాన్ని మనుషులమైన మనకు దేవుడిచ్చాడు. ఇది దేవుడిచ్చిన స్వరూపము. ఈ దేహము దేవుడిచ్చింది. ఏమండి, ఈ దేహం మాత్రమే మనిషి అనుకుంటే పొరపాటండి. ఈ దేహము దేవుడు మనకిచ్చాడంటే ఈ దేహాన్ని నడిపించేది ఏంటంటే లోపల దేవుని ఆత్మ. ఏమండి, దేవుని ఆత్మ మన దేహంలో ఉంది. ఏమండి, ఈ ఆత్మ ఉన్నంత వరకు మనిషి బ్రతికి ఉంటాడండి. ఈ ఆత్మ ఎప్పుడైతే మనిషిని విడిచి వెళ్ళిపోతుందో ఆ మనిషిని మనం ఏమంటామంటే శవము అంటామండి. మనందరికీ తెలుసు. అంటే ఈ శరీరానికి ఎప్పుడు దాకా విలువ ఉంటుందంటే లోపల ఆత్మ ఉన్నంత వరకు ఈ శరీరానికి విలువ. ఆత్మ ఎప్పుడైతే ఈ దేహాన్ని వదిలి వెళ్ళిపోతుందో మన సొంత వారైనా, మనల్ని కట్టుకున్న భార్య అయినా, మన తల్లి అయినా, తండ్రి అయినా, అన్నదమ్ములైనా, ఎంతమంది ఉన్నా అందరూ కూడా ఏమీ చేయలేరండి. అది ఉన్నంత వరకే నా భర్త, నా తండ్రి, నా భార్య అని మనం చెప్తాము. వాస్తవానికి దేవుడు చెబుతున్నాడండి, యేసుక్రీస్తు ప్రభువారు, ఆత్మే జీవింప చేస్తుంది, శరీరము కేవలము నిష్ప్రయోజనమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఈ ఆత్మ శక్తి కలిగినది, శక్తివంతమైనది ఆత్మ. ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడి నుండి వచ్చింది ఆత్మ? ఈ ఆత్మ పరమాత్మలో నుండి వచ్చింది. ఆ దేవుళ్ళ నుండి మనలోనికి అనుగ్రహించబడింది. ఈ ఆత్మకి చావు లేదు. ఈ ఆత్మ యుగ యుగాలు కూడా ఉంటది.